హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా స్వీట్ చేయాలి అంటే ఇలా పల్లి నువ్వులతో లడ్డూను ట్రై చేయండి. టేస్ట్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే హెల్త్ పరంగా చూసినా ఈ లడ్డు తినడం వలన మన బాడీకి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మరి సింపుల్గా క్విక్గా చేసేసే ఈ హెల్దీ లడ్డు తయారు చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు పల్లీలను తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. మనం పల్లీలను ఇలా ఎప్పుడు డ్రై రోస్ట్ చేసినా సరే పల్లీలలోని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేయాలి. అప్పుడే మనం చేసే ఏ రెసిపీ అయినా టేస్ట్ అనేది చక్కగా కుదురుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు ఈ పల్లీలను ఇలా కలుపుతూ బాగా వేపండి. ఈ పల్లీలను ఒకవేళ మీరు సరిగ్గా వేపకపోతే మనం చేసిన లడ్డు అనేది పచ్చి స్మెల్తో టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి ఇలా పల్లీలను బాగా వేపాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పల్లీలు కొంచెం చల్లారాక ఈ పల్లీలపై పైపుట్టు ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లోకి అరకప్పు నువ్వులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. నువ్వులు అనేవి కొంచెం చిటపటమని సౌండ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. మీరు నువ్వులను మరీ ఎక్కువగా డ్రై రోస్ట్ చేసినా కానీ అంటే కొంచెం మాడిపోయిన స్మెల్లా వస్తుంది. కాబట్టి కొంచెం చిటపటమని సౌండ్ వచ్చేంత వరకు ఈ నువ్వులను కొంచెం దూరగా వేపించి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను వేసి జస్ట్ 1 నిమిషం డ్రై రోస్ట్ చేయాలి. ఇక్కడ నేను హెల్తీగా లడ్డు చేస్తున్నాను కాబట్టి గసగసాలను తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర గసగసాలు లేకపోతే గసగసాల ప్లేస్లో ఏం తీసుకోవాలో నేను రెసిపీలో చెప్తాను, వీడియోని కంప్లీట్గా చూడండి. ఇవి కూడా ఇలా దూరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టాలి. పల్లీలు చల్లారాక ఇలా పైపుట్టును తీసేసి తీసుకోండి. మీరు పైపుట్టును తీయకపోతే లడ్డు కలర్ అనేది కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. సో ఇలా పల్లీలపై పొట్టును తీసేసాక ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి వేయించిన నువ్వులను పల్లీలను యాడ్ చేయాలి. ఇందులోనే ఒక 4-5 యాలకులను వేసుకుందాం. ఈ యాలకుల ఫ్లేవర్తో మనం చేసే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తీసుకునే ఇంగ్రీడియంట్స్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం బెల్లం గ్రైండ్ చేయాలంటే ఫస్ట్ కొంచెం మనం గ్రైండ్ చేసిన పల్లి నువ్వుల మిక్స్ని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకోండి. కొంచెం అంటే 1-2 టేబుల్ స్పూన్ల వరకు గ్రైండ్ చేసిన మిక్స్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు తరిగిన బెల్లం తీసుకోండి. మీకు స్వీట్ అనేది కొంచెం తక్కువగా ఉండాలంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు ఓన్లీ బెల్లాన్నే గ్రైండ్ చేయాలంటే సరిగ్గా గ్రైండ్ అవ్వదు. అలాగే ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన బెల్లం మిక్చర్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నెయ్యి అంటే ఇష్టపడని వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఈ ప్లేస్లో నెయ్యిని స్కిప్ చేసి కూడా ఈ లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిపాక లడ్డూలా చేసుకుందాం. కొంచెం కొంచెం మిక్స్ని తీసుకొని రౌండ్ షేప్లో వచ్చేట్లు లడ్డూలా చేయండి. చూడండి, సాఫ్ట్గా చూస్తే తినేయాలనిపిస్తుంది కదా. యాక్చువల్గా వీడియోలో సరిగ్గా కలర్ పడలేదు, కానీ నిజానికి లడ్డు కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇలాగే అన్ని లడ్డూలను కూడా చేస్తూ మనం ప్లేట్లోకి తీసుకుందాం. చాలా ఈజీగా క్విక్గా స్వీట్ చేయాలి అన్నా లేదా హెల్తీగా స్వీట్ చేయాలి అన్నా ఇలా ఈ లడ్డూను తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈ లడ్డూను చాలా సింపుల్గా చేసేస్తారు. అయితే ఇలా అన్ని లడ్డూలను చేసి తీసుకున్నాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టిన గసగసాలు ఉన్నాయి కదా, గసగసాలలో ఇలా కోట్ చేయండి. ఇలా కోటింగ్ ఇవ్వడం వలన లడ్డు టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర గసగసాలు లేకపోతే గసగసాల ప్లేస్లో నువ్వులని డ్రై రోస్ట్ చేసి లడ్డూకు ఇలా పైనుండి మనం కోట్ చేసుకోవచ్చు. అంటే నువ్వుల్లో ఇలా డిప్ చేసినా కానీ లడ్డు చుట్టూ కూడా నువ్వులు అనేవి స్టిక్ అవుతాయి. అంతే, ఇలా ఒక్కొక్క లడ్డును తీసుకుంటూ గసగసాలలో డిప్ చేయండి. అంతే, నోరూరించి హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది.
సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ హెల్దీ లడ్డూను ఓసారి ట్రై చేసి రుచి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్‌ని కూడా అందించగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.